ఉమ్, ఉమ్, ఉమ్. ఏలయనగా న్యాయము చేయుట యెహోవానగు నాకిష్టం. చాలు. దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడును గాక. న్యాయము చేయుట యెహోవానగు నాకిష్టము. మనం ఈ యొక్క 61వ అధ్యాయం అంతా కూడా ధ్యానం చేస్తూ, దేవుని ఆత్మ ఒక వ్యక్తి కలిగి ఉంటే, దేవుని ఆత్మ చేత ఒక వ్యక్తి నడిపించబడుతూ ఉంటే, అతడు జరిగించే కార్యములు ఏంటి అనే విషయాన్ని, దేవుడు ఆ వ్యక్తిని ఎలా వాడుకుంటాడు అనే సత్యాన్ని మనం చాలా లోతుగా ధ్యానం చేశాం. దీనికి స్తోత్రం, హల్లెలూయా. వాటిని ధ్యానం చేసుకుంటూ అంతకుముందు వారం మొత్తం ఈ 61 అధ్యాయాన్ని మరొకసారి వాటన్నిటిని కలిపి మనం ఆ టూకీగా చెప్పుకున్నాం. అయితే ఎవరైతే దేవుని ఆత్మచేత నింపబడి దేవుని సత్యాన్ని ఎరిగి ఆత్మ ద్వారా తమలో ఉన్నటువంటి శరీర కార్యములు చంపుకొని దేవుని మాటకు లోబడి ఆ ఆత్మ నడిపింపుకు కానీ నడుస్తూ ఉంటే, అలాంటి వారి ద్వారా దేవుడు మహిమపరుచుకుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు ఈ 3వ వచనం కింది భాగాన్ని కానీ చదివితే, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుడుకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రములను వారికిచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు, యెహోవా తన్ను మహిమపరుచుకొనున్నట్లు అని రాయబడింది. ఆత్మచేత నింపబడిన వారి ద్వారా దేవుడు మహిమపరచబడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, శిష్యులు దేవుని ఆత్మచేత నింపబడినంత కాలం భయపడ్డారు, పారిపోయారు, అబద్ధమాడారు. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడ్డారో, బలం పొందుకున్నారో, వాళ్ళ ఆలోచన మేము అవమానం పొందుటకు పాత్రులము అని ఆయన నామం కోసం అవమానమైన మరణాన్నైనా పొందడానికి వాళ్ళు ప్రయత్నించారు. ఇంకొక శిష్యుడి గురించి వాక్యం ఏమని సెలవిచ్చిందంటే, అతని మరణం వలన దేవుడు మహిమపరుచుకుంటాడు అని రాయబడింది. యోహాను గురించి రాస్తూ, యోహాను యొక్క మరణం, బాప్తిసమిచ్చు యోహాను కాదు, ఆయన శిష్యుడైన ఆయన రొమ్మును ఆనుకొనుచున్నటువంటి యోహాను యొక్క మరణం, అతని మరణం ద్వారా దేవుడు మహిమ. చూడండి, ఎప్పుడైతే పరిశుద్ధాత్మను వారు పొందారో, ఆ ఆత్మ చేత నడిపించబడుతున్నారో, ఆత్మ దేవుడు వారిని బలపరుస్తూ స్థిరపరుస్తూ వస్తూ ఉన్నాడో, వారి ద్వారా దేవుడు మహిమపరచబడ్డాడు ఎక్కడికి వెళ్ళినా. అందుకనే వీరు భూలోకమును తల్ల క్రిందులు చేయవారు అని వారి గురించి సాక్ష్యం చెప్పారు. వాళ్ళు వస్తుంటేనే దెయ్యాలు వెళ్ళిపోయాయి, పారిపోయాయి. ఒక పట్టణం మిగుల సంతోషం కలిగిందని పిలుపు యొక్క పరిచర్య ద్వారా ఆ పట్టణం అంతా కూడా సంతోషం కలిగింది. చూడండి, అంటే ఎవరి ద్వారా దేవుడు మహిమపరచుకుంటాడు, ఎవరి ద్వారా దేవుడు మహిమపరచబడతాడు అంటే, మహిమపరచబడడం అంటే ఆయన ఘనపరచబడడం, ఆయన స్తుతించబడడం. ఆహా, వారి దేవుడు ఎంత గొప్ప దేవుడు, నిజమే కదా, అలాంటి దేవుడు మనకుంటే బాగుండని ఆలోచన అనేకులకు కలగడం. షడ్రకు మెషక్ అబెద్నెగోలను బట్టి వారు ఎదురుగా అగ్నిగుండం ఉండినప్పటికీ ప్రాణాన్ని లెక్క చేయక, మేము అనుదినము సేవిస్తున్న మా దేవుడు రక్షించుటకు సమర్థుడు అయినా, ఆయన చిత్తం కాకపోతే రక్షించకపోయినా మేమైతే మొక్కము అని అగ్నికి అప్పచెప్పుకున్నారు. దేవుడు వారి మధ్యలో ఉండి వారిని కాపాడాడు. కాపాడి వారు బయటికి నడిపించిన తర్వాత నెబుకద్నెజరు ఇచ్చిన సాక్ష్యం, ఈ విధముగా రక్షించగలిగే దేవుడు ఈ లోకంలో ఎవ్వడూ లేడు.
మహిమ తెచ్చుకున్నాడు. చూడండి, అంటే మన శ్రమలు దేవుని నామాన్ని ఘనపరుస్తాయి, మన శ్రమలు దేవుని నామాన్ని మహిమపరుస్తాయి. మన మరణము, మనం అనుభవిస్తున్న నిందలు ఏదైనా సరే ఆయన నామము నిమిత్తం ఓర్చుకొని నీతిగా బ్రతుకుతున్న ఎవరి జీవితమైనా సరే వారి జీవితాల ద్వారా దేవుడు మహిమపరుచుకుంటాడు. అయితే అలా దేవుని చిత్తాన్ని ఎరిగి బ్రతకగలిగినటువంటి మనసు ఎవరైతే ఆత్మచేత నడిపించబడతారో వారికే ఉంటుంది. లేదనుకోండి, నాకెందుకు ఈ కష్టం, నాకెందుకు ఈ బాధ, శరీర కోరికలు తీర్చబడకపోతే, అనుకునేది జరగకపోతే ఒకలాంటి నిరాశ నిస్పృహ హృదయంలో చోటు చేసుకొని దేవుని దూషించడమో, దేవుని మీద సనగడమో, గొనగడమో, లేకపోతే సంతృప్తి లేని భక్తి చేయడమో జరుగుతుంది. అలాంటి వారి ద్వారా దేవుడు మహిమపరచబడ్డు కదా. తృప్తి కలిగి ఉన్న వారిని బట్టి మనం చెప్పగలగాలి, నా దేవుడు నాకు ఇది ఇచ్చాడు చాలు, ఆయన ఎంత ఇవ్వగలుగుతాడో ఆయనకు తెలుసు, అది ఇస్తాడు నాకు చాలు అని చెప్పగలిగిన ధైర్యం ఉండాలి. నాకు అది ఇవ్వలేదు, వాళ్ళకైతే ఇది ఇచ్చాడు, వాళ్ళు అలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు, వాళ్ళలాగా నేను లేను అని వాళ్ళని వీళ్ళను చూసుకొని పోల్చుకుంటూ బాధపడడం క్రైస్తవ్యం కాదు. అందుకని వాక్యం చాలా స్పష్టంగా మన యొక్క విశ్వాస పరిమాణం చొప్పున ఆయన ఏం చేస్తే కొలిచిస్తాడు. నీ నమ్మికను బట్టి, నువ్వు నమ్మిన దాన్ని బట్టి నీ యొక్క విశ్వాస పరిమాణం అంటే ఆ స్థాయి, లేకుంటే పరిమాణం అంటే ఏంటి, ఆ కొలత. నీకు ఇంత ఉంటే అంతే, మేము పక్క వారికి ఇంత ఉందనుకోండి, నీకంటే వరకు వద్దు. అట్లా మనకు విశ్వాస పరిమాణంను బట్టి దేవుడు విభజించి ఇస్తాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ 10 యాపిల్స్ ఉన్నాయనుకోండి, 10 యాపిల్స్ ఉన్నాయి, మీరు ఇద్దరు ఉన్నారు, వాళ్ళలో నమ్మకంగా నమ్మినట్టు చెప్పింది చేస్తే అతనికి 8 ఇచ్చాడు. కారణం ఏంటి, దేవుడు కోరుకున్నట్టుగా ఆ తండ్రి ఆశపట్టినట్టుగా అతను చేశాడు. మిగతా వాడు చేశాడు కానీ అంత బాగా చేయలేదు కాబట్టి అతనికి 2 ఇచ్చాడు. మనం ఎగ్జామ్ రాస్తాం, ఇప్పుడు 100 మార్కులకు అందరికి 100 వస్తాయా? రావు. కొందరికి 99 వస్తాయి, కొందరికి 100 వస్తాయి, కొందరు 70 వస్తాయి, కొందరికి ఫెయిల్ అవుతారు, 35 వస్తారు. అంటే ఏంటి, వాళ్ళ జ్ఞానము, వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి మార్క్స్ ఇస్తారు. అలానే కృప ద్వారా, ఆయన ద్వారా అభివృద్ధి పొందడానికి దేవుడు మనకు ఒక భాగ్యం ఇచ్చిన, మనము ఇంప్రూవ్ చేసుకున్న దాన్ని బట్టి, కృపలో ఎదిగిన దాన్ని బట్టి, విశ్వాసాన్ని పెంచుకున్న దానిని బట్టి, అందుకనే విశ్వాసం పెరిగితేనే, అది అభివృద్ధి చెందితేనే మనము బలపరచబడతాం, ఘనపరచబడతాం, విస్తరించబడతాం. అలా కాదు, మన విశ్వాసం ఆ రోజు ఎంత ఉందో ఈరోజు అంతే, ఏమాత్రం మారలేదు, బ్రతుకు మారదు, ఏమాత్రం పెరగలేదు, ఏది పెరగదు. కష్టపడితే, ఇప్పుడు ఒక స్టూడెంట్ ఏ విధంగా మార్క్స్ కోసం కష్టపడ్డట్టుగా దేవుని కోసం మనం ప్రయాసపడే దానిని బట్టి, ఆయన మన సామర్థ్యాన్ని పెంచిన దాన్ని బట్టి, మన జీవితాల్లో మార్క్స్ ఇచ్చిన దాన్ని బట్టి కూడా దీవెనలు ఇస్తూ ఉంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దానిని బట్టి సంతృప్తి కలిగి ఉంటారు కొందరు. వాడు ఫెయిల్ అవుతాడు అనుకున్నాడు కానీ పాస్ అయ్యాడు, 35 మార్కులే వచ్చాయి. వాడు ఏమనుకుంటాడు, అసలు ఫెయిల్ అవుతాను అనుకున్నాను, లక్కీగా పాస్ అయిపోయాను చాలా అనుకుంటాడు. అందుకని ఇంకెవరితో వాడికి ఇన్ని వచ్చాయి, నాకు ఇన్ని రా అని అనుకోడు. అలానే మన జీవితంలో చాలాసార్లు, ఎన్నో విషయాల్లో మనం ఫెయిల్ అవుతూ వచ్చాం. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాము. నమ్మి ఒక పని చెప్తే దాన్ని సరిగ్గా చేయలేకపోయాం. నమ్మి మన నీతిని పరీక్షిస్తే నీతిగా ఉండలేకపోయాం. నమ్మి మన విశ్వాసాన్ని పరీక్షిస్తే విశ్వాసంలో స్థిరంగా ఉండలేకపోయాం. నమ్మి మన పరిశుద్ధతను పరీక్షిస్తే, మాటను పరీక్షిస్తే, చూపును పరీక్షిస్తే దేనిలో నిలకడగా లేకపోయాం. ఇంక మార్క్స్ ఎట్లా వస్తాయి? దేవుడు ఎందుకు ఇస్తాడు దీవెనలు? అయినా పోనీలే అనుకొని పాస్ చేస్తూ వచ్చాడు కాబట్టి నిలబడ్డాం. దేనికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కాబట్టి మన విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకునే దానిని బట్టి మన జీవితంలో అన్ని రకాలుగా అభివృద్ధి పొందుతాం. అందుకనే ఆ విశ్వాసం ఆత్మ ద్వారా అభివృద్ధి పొందాలి. అందుకనే పౌలు యోహానుకు రాస్తూ ఏమంటాడు, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయంలో వర్ధిల్లు.
అంటే మన అభివృద్ధి పొందడానికి కారణం మన బ్యాంక్ బ్యాలెన్స్, ఉద్యోగం కాదు. దేవుని ఎదుట మన ఆత్మ నిందారహితంగా ఉండగలిగి, దేవుని సన్నిధిలో మన ఆత్మను సరిపోల్చుకుంటూ దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా బ్రతుకుతూ, ఈ సంవత్సరం సరిగ్గా ఏమో, వచ్చే సంవత్సరం కొద్దిగా మార్చబడ్డా, ఇంకోసారి ఎప్పటికప్పుడు మార్చుకుంటూ కొన్ని వదులుకుంటూ ఆయన రూపంలో పోయి కొంది ఏం చేస్తాడంటే దీవెనలు పెరుగుతూ ఉంటాయి. దీనికి స్తోత్రం, హల్లెలూయా. అలాంటి వారి ద్వారా దేవుడు తనను మహిమపరుచుకుంటాడు. అందుకనే ఆత్మచేత నింపబడిన వారి ద్వారా నన్ను మహిమపరుచుకొందునని రాయబడింది. సో అలా దేవుని మాటకు లోబడి ఆత్మానుసారంగా నడిచే వారి జీవితాల్లో అవమానాలు రాకపోవు. అవమానాలు వచ్చినా దేవుని వాగ్దానం వారికి ఏమని ఉంది అంటే చూడండి. ఇప్పుడు మనం చదివిన వచనంలోకి, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. మీ అవమానమునకు ప్రతిగా ఏంటి? రెట్టింపు ఘనత నొందుదు. రెట్టింపు ఘనత. ఈ రోజుల్లో మనం ఘనపరచబడడం అనేది కోరుకుంటుంటాం. ఎవరైతే మనం చిన్నచూపు చూశారో, ఎక్కడైతే మనకు అవమానం కలిగిందో, ఎవరైతే మనం నిందించారో వాళ్ళే ఆ స్థితిలోనే అక్కడే మనం ఒక స్థాయి వస్తే అబ్బా ఇప్పుడు బాగా ఉన్నాడు అనే మాట మనకు ఒక సంతోషాన్ని కలగజేస్తుంది, ఒక ఘనతనిస్తాయి. అందరు మన గురించి చెప్పుకుంటున్నప్పుడు అది ఘనతే కదా. సో అందుకని మీ అవమానమునకు ప్రతిగా అంటే ఇప్పుడు ఎప్పుడైతే ఆత్మ ద్వారా వాళ్ళు మార్చబడి ఆత్మ చేత వాళ్ళు నడిపించబడుతూ దేవుడి చిత్తానికి లోబడి వారి ద్వారా దేవుడు మహిమపరుచుకుంటూ ఉన్నప్పుడు, ఒకవేళ అంతకుముందు వారు ఏ విషయంలో నిందించబడ్డారో, ఏ విషయంలో అవమానించబడ్డారో, ఎక్కడ వాళ్ళు నిందించబడ్డారో అన్నిటి విషయాల్లో ఇప్పుడు దేవుడు వారిని ఏం చేస్తాడంటే, వాళ్ళు మార్చుకున్నారు కాబట్టి, మారిపోయారు కాబట్టి, దేవునికి అనుకూలంగా బ్రతుకుతున్నారు కాబట్టి, దేవుని చిత్తాన్ని ఎరిగి జీవిస్తున్నారు కాబట్టి, వారి అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతని దేవుడు వారికి కలగచేస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. అట్లా రెట్టింపు ఘనత పొందినవారు, అట్లా రెట్టింపు ఘనత ఇవ్వడం దేవుడికి న్యాయం. అదే మనం చదువుకుంటాం, ఏలయనగా న్యాయము చేయుట యెహోవానగు నాకు ఇష్టం. న్యాయము చేయుట అంటే నిర్దాక్షిణ్యంగా ఒక చోట మనం నిందించబడ్డాం, మన తప్పు లేదు, మనం ఆ పాపం చేయాల, ఆ తప్పు చేయాల, కానీ నిందించబడ్డాం. కానీ తర్వాత అనేకులు హేళన చేశారు. అలాంటి చోట అలాంటి వారికి దేవుడు ఖచ్చితంగా వాళ్ళు కానీ మార్చుకోగలిగి, వాళ్ళు కానీ నీతిగా ఉండగలిగితే న్యాయం చేస్తారు. సో ఘనత రావడానికి గల కారణం ఏంటి? ఎవరిని దేవుడు గణపరుస్తాడు? ఇప్పుడు అవమానం పొందిన వారందరూ కూడా గణపరుస్తాడా? ఎవరి విషయంలో ఈ ఘనత కలుగుతుంది అనే మాటని కానీ మనం ఒకసారి ఆలోచన చేయగలిగితే, మీరు కానీ సామెతల గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఏమేమి ఉంటాయమ్మా? చదువు. ఐశ్వర్యం అంటే డబ్బు వస్తుంది, ఘనత వస్తుంది, ఆ జీవము కూడా వస్తుంది. చూడండి, సొలొమోను ఒకటే ఆయన నీతియుక్తంగా హృదయపూర్వకంగా, ప్రభా నాకు జ్ఞానం లేదు, జ్ఞానం చాలదు, వీళ్ళు నీ ప్రజలు న్యాయం తీర్చుటకు నా జ్ఞానం అయిపడ్డది, నేను చిన్నవాడిని కదా, నా జ్ఞానం లేదు ప్రభా, నీ జ్ఞానము అనుగ్రహించు అని డబ్బును వాటిని కోరుకోకుండా దేవుని యందు భయభక్తులు కలిగి ఆ ప్రార్థన చేసిన దాన్ని బట్టి ఐశ్వర్యం వచ్చిందా లేదా? వచ్చింది. ఘనత వచ్చిందా లేదా? వచ్చింది. జీవించబడ్డా లేదా? జీవించబడ్డాడు. 40 సంవత్సరాలు నెమ్మది కలిగింది. 40 సంవత్సరాలు అంటే మనము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, చెడుతనాన్ని విసర్జించడము, చెడుతనాన్ని అసహించుకోవడము. మన హృదయాంతరంగాలను చెడును విసర్జించగలిగితే
మన హృదయంతరంగాల్లో ఉన్న చెడును విసర్జించగలిగి, బయట ఉన్న చెడును అసహించుకోగలిగి, దేవుడు చెప్పిన వాక్యానుసారంగా ఒక వ్యక్తి నడవగలిగితే చాలు. అతన్ని దేవుడు ఏం చేస్తాడు? ఘనతనిస్తాడు, ఐశ్వర్యనిస్తాడు, తర్వాత శ్రేష్టమైన జీవాన్ని కూడా ఇస్తాడు. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, మనం ఒకవేళ అవమాన పాలయ్యాం, కానీ ఇలాంటి పరిస్థితుల్లో మనము దేవుని యందు భయభక్తులు కలిగి మళ్ళీ ఆ ప్రతీకార ఆలోచనతో లేకుండా, పగ అనే ఆలోచన లేకుండా, మత్సరం అనే ఆలోచన లేకుండా, మన ప్రతీకార భావం లేకుండా దేవునికి భయపడి దేవుని సన్నిధిలో నిందారహితంగా మనం బ్రతకగలిగితే అలాంటి వారికి ఏం కలుగుతుందంటే ఘనత కలుగుతుంది. దేవునికి స్తోత్ర హల్లెలూయా, దేవునికి స్తోత్ర హల్లెలూయా. అదే సామెతల గ్రంథం 21వ అధ్యాయం 21వ వచనం కూడా చదవండి. 21. నీతిని కృపను అనుసరించువాడు జీవమును నీతిని ఘనతను పొందును. చూడండి, నీతిని కృపను అనుసరించువాడు ఏం పొందుతాడు? మన వాక్య భాగాన్ని ప్రకారం ఘనతను పొందుతాడు. నీతిని అనుసరించేవాడు ఘనత పొందుతాడు. అంటే ఇప్పుడు ఘనత రావాలి అంటే, ఒకటి భయభక్తులు కలిగి ఉండాలి, 2 నీతిని అనుసరించాలి. కాబట్టి ఎలాంటి పరిస్థితి ఎవరైనా సరే, ఇప్పుడు ఆత్మదేవుడు మనల్ని ఎలా నడిపిస్తాడు? సత్యంలో నడిపిస్తాడు. దేవునికి లోబడి బ్రతికే విధంగా నడిపిస్తాడు. ఆయన బోధించి నడిపిస్తాడు. అప్పుడు వాడు పాపం చేయడు. ఎందుకంటే ఆత్మకు శరీరానికి విరోధంగా అపేక్షిస్తుంది కాబట్టి, ఆత్మ శరీరిచ్చలు చంపుతుంది కాబట్టి, ఆత్మయే జీవింపజేస్తుంది కాబట్టి, ఆత్మ చేత జీవించబడుతున్నవాడు పాపము చేయకుండా వాక్యానికి లోబడి ఎప్పటికప్పుడు తన ప్రవర్తన పరిశీలించుకుంటూ సరిచూసుకుంటూ ఆ జీవ మార్గంలో నడుస్తుంటాడు, నీతిని అనుసరిస్తూ నడుస్తుంటాడు. కాబట్టి అలాంటి వాడికి ఏం కలుగుతుంది అంటే ఘనత కలుగుతుంది. అందుకని నీతిని కృపను అనుసరించే వాడికి ఘనత కలుగుతుంది. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడికి ఘనత కలుగుతుంది అని మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి ఈరోజు మనకు ఘనత రావాలి అంటే, ఎక్కడైతే మనం అవమానించబడ్డామో, ఎక్కడైతే నిందించబడ్డామో, ఎక్కడైతే బాధించబడ్డామో, ఎక్కడైతే హేళన చేయబడ్డామో, అలాంటి ప్రదేశంలో మనకు ఘనత రావాలి, మనం అనేకులు పొగడాలి అంటే మనం ఏం చేయాలంటే మన ప్రవర్తన జాగ్రత్త గుంచుకొని దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతకాలి. దేవునికి స్తోత్ర హల్లెలూయా. మీరు కానీ చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయం 11వ అధ్యాయం నేను చదువుతాను. చూడండి, 1, 2, 3 వచనాలు. గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమం గల బలాఢ్యుడు, అతడు వేశ్య కుమారుడు. గిలాదు యెఫ్తాను కనెను. గిలాదు భార్య అతనికి కుమారులు కనగా, వారు పెద్దవారై యెఫ్తాతో, నీవు అన్యస్త్రీకి పుట్టినవాడువు గనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యము లేదనిరి. యెఫ్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి టోబు దేశమున నివసింపగా, అల్లరి జనం యెఫ్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండెను అని రాయబడి. యెఫ్తా గురించి మనకు తెలుసు. యెఫ్తా ఒక వేశ్య కుమారుడు అని రాయబడ్డ, వేశ్య కుమారుడు. తర్వాత ఈయన మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు, ఆమె కూడా పిల్లలు పుట్టారు. వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళు అన్నారు, నువ్వు వేశ్య కొడుకు కాబట్టి, పెద్దవాడు అయినా సరే నువ్వు వేశ్య కొడుకు కాబట్టి మా ఇంట్లో నీకు స్థానం లేదు. ఇప్పుడు ఈయన బలాఢ్యుడే, పరాక్రమం గల బలాఢ్యుడు, శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, బలం ఉంది, కానీ ఇంటిలో స్థానం లేకుండా పోయింది. ఒక అవమానం. వీళ్ళు పిల్లలు పెరిగిన తర్వాత ప్రతిసారి కూడా, లేకుంటే వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఎంతో ఇబ్బంది పెట్టారు, ఎంతో బాధపరిచారు, ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టి, ఇప్పుడు తండ్రి కూడా ఏమన్నా లేకపోయాడు. ఊరి పెద్దలు కూడా సరే ఆమె అలాంటిదేమో, కానీ ఇంకా మీ నాన్న దగ్గరికి వచ్చిన తర్వాత తన కుమార్ని కన్నది ఇంకెక్కడికి వెళ్ళలేదు అని ఎవరు కూడా సర్ది చెప్పలేదు, ఎవరు కూడా సపోర్ట్ చేయలేదు.
ఇప్పుడు యెఫ్తా జీవితాన్ని కానీ మనం గమనిస్తే యెఫ్తా ఆమెకు పుట్టడంలో తన తప్పిదేం లేదు. మనం మనం వాళ్ళకు పుట్టాలి, వీళ్ళకు పుట్టాలి, గొప్ప ఇంట్లో పుట్టాలి, బాగా డబ్బున్న వాళ్ళ ఇంట్లో పుట్టాలని అనుకొని పుడతామా? పుట్టం కదా. మన జన్మను బట్టి, మనం జన్మించిన దాన్ని బట్టి ఇలాంటి కుటుంబంలో దేవుడు నాకు ఎందుకు ఇచ్చాడు, ఇలాంటి తల్లిదండ్రులు నాకు ఎందుకు ఇచ్చాడని మనం ఎప్పుడు ఫీల్ అవ్వకూడదు, ఎప్పుడు అట్లా బాధపడకూడదు. దేవుడికి ఒక ఉద్దేశం ఉంటుంది, ఒక తలంపు ఉంటుంది. మీరు ప్రార్థించగలిగితే ఆ ఉద్దేశాన్ని, ఆ చిత్తాన్ని దేవుడు మనకు తెలియచేయగలుగుతాడు. ఇప్పుడు యెఫ్తా జీవితంలో కూడా ఒక అవమానం, అనుక్షణం. వాడు ఎంత బలాఢ్యుడైతే ఏంట్రా, వాడు ఒక వేష కొడుకు, వాడి జన్మే సరిగ్గా లేదు, వాడి తల్లి మంచిది కాదు, ఎన్ని మాటలు రకరకాలుగా అంటూ ఉంటారు. ఇప్పుడు చిన్నతనంలో బిడ్డలకు వాళ్ళు ఆ మాటలు అర్థం కాదు. ఒక వయసుకు వచ్చిన తర్వాత తల్లి మంచిది కాదు అని అనేకులు అంటూ ఉంటే ఆ కొడుకులకు, కూతుర్లకి ఎంత బాధ అనిపిస్తుంటుంది. అది తట్టుకోలేక ఆ మధ్య ఒక పేపర్లో వయసుకు వచ్చినా కూడా ఆమె పాపం మానట్లేదని, నీ గుండె మాకు అవమానని కొడుకులు ఇద్దరు తల్లిని చంపేశారు. కారణం ఏంటి అంటే మా అమ్మ మంచిది కాదు. పోనీ అలాంటి స్థితి కాదు ఇక్కడ, ఆమెను ఏమనలేని స్థితి. ఇలాంటి దారుణమైన స్థితిలో నువ్వు మా ఇంట్లో ఉండొద్దు అంటే ప్రశ్నించలేని స్థితి, ఊర్లో నుంచి వెళ్ళగొట్టబడ్డాడు. కానీ వాక్యం ఏం చెప్తుందో తెలుసా? ఒకవేళ ఒక వ్యక్తికి ఇద్దరు భార్యలు ఉంటే, ఒకరు ద్వేషించబడి ఒకరు ప్రేమించబడితే, ఇప్పుడు నేను ఈమెను ప్రేమిస్తున్నాను కాబట్టి ఈమెకు పుట్టిన పిల్లలే ఇంటికి వారసులు అనడానికి లేదు. ఆమె ద్వేషించబడినా, ఆమె మంచిది కాకపోయినా, వాళ్ళు ఒకవేళ ముందు ఆమెకు పిల్లలు పుడితే ఆమె సంతానమే జ్యేష్ఠులు. మీరు కానీ ఏంటబ్బా ఇట్లా చెప్తున్నారు రవి, నిజమా అని అనుకుంటారేమో. వాక్యం చూద్దాం, చూడండి. ద్వితీయోపదేశకాండము 21వ అధ్యాయం 17వ ఎన్నో చెప్పానమ్మా? 21:17. చూడు, 17వ వచనం అంటే 15వ వచనం నుంచి కానీ చదివితే, 15వ వచనం చదివితే, ప్రేమింపబడినది ఒకటియు ద్వేషించబడినది ఒకటి, ఇద్దరు భార్యలు ఒక పురుషునికి కలిగి ఉండి, ప్రేమింపబడినది ద్వేషింపబడినది వాని వలన బిడ్డలు కని, జ్యేష్ఠ కుమారుడు ద్వేషింపబడిన దాని కొడుకైన ఎడల తండ్రి తనకు కలిగిన దానిని తన కుమారులకు స్వాస్థ్యంగా ఇచ్చునాడు. ద్వేషింపబడిన దాని కుమారుని జ్యేష్ఠునికి మారుగా ప్రేమింపబడిన దాని కుమారుని జ్యేష్ఠునిగా చేయకూడదు. ద్వేషింపబడిన దాని కుమారుని తండ్రి తన ఆస్తి అంతటిలో రెట్టింపు భాగమిచ్చి వానిని జ్యేష్ఠునిగా ఎంచవలెను. ఎందుకంటే వీడు వాని బల ప్రారంభము గనుక జ్యేష్ఠత్వాధికారము వీనిదే. ఇప్పుడు ఈ వాక్యాన్ని బట్టి, ఇది ఇప్పుడు ఇశ్రాయేలుకు సంబంధించిన వాక్యమే కదా. మరి యెఫ్తా జీవితంలో వాళ్ళు జ్యేష్ఠుడు, ఇలా ధర్మశాస్త్రం ఇలా చెప్తుంది, ఆయనకు అధికారం ఉంది, ఆయన చేతుల్లో ఏముంది అని అనుకోలేదు వాళ్ళు. వాస్తవానికి ఏంటి, జ్యేష్ఠుడికి రెట్టింపుగనది. ఇద్దరు ఉంటే చిన్నవాడికి కొద్దిగిచ్చే ఆ జ్యేష్ఠుడికి డబల్ ఇవ్వాలి, రెండంతలు ఇవ్వాలి వాక్యానుసారంగా, ధర్మశాస్త్ర ప్రకారం. ఆ లెక్కకు వస్తే యెఫ్తాకు ఆ కుటుంబంలో రెండంతల భాగం అతని రైట్. ఆస్తి కావచ్చు, అధికారం కావచ్చు, ఏదైనా సరే జ్యేష్ఠుడికి ఆ హక్కు ఉంటుంది. అందుకనే పాత నిబంధన కాలంలో జ్యేష్ఠుడిగా పుట్టడం గొప్ప భాగ్యం. అందుకని జ్యేష్ఠత్వాన్ని యేసేవైతే తృణీకరించాడు, కానీ యాకోబు దాన్ని తీసుకున్నాడు. కారణం ఏంటంటే జ్యేష్ఠత్వాన్ని బట్టి దేవుని దీవెనలు. కాకపోతే మన తెలుగులో ఒక సామెత, ఇంట్లో పెద్ద కొడుకుగా పుట్టడం కంటే అడవిలో ఒక చెట్టుగా పుట్టడం మేలు. అంటే అన్ని కష్టాలు, అన్ని బాధలు, అన్నిటిని చూడడం, అన్నిటికీ అతడే చేయాలని కాదు.
ఇంత చేసినా సరే అతనికి ఇంత ప్రయాసపడుతున్నాడనేమో, కానీ రెట్టింపు భాగం ఇవ్వాలి అని బైబిల్లో రాయబడింది. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇప్పుడు యెఫ్తాకి ఇచ్చారా? ఏమన్నా ఇచ్చారా? ఏమి ఇవ్వలే. అసలు నీకు రైటే లేదు, అసలు ఇంట్లో ఉండడానికి అవకాశమే లేదు. ఇప్పుడు మనం చాలా క్లారిటీగా చదివాము. ఒకవేళ ఆమె తల్లి ఆమె పరిస్థితిని బట్టి ద్వేషించబడొచ్చేమో, కానీ అతనికే పుట్టాడు కాబట్టి ఖచ్చితంగా ఏం చేయాలి? జస్ట్ భాగం ఇవ్వాలి. కానీ ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందో అనుకొని ఇంకా ఎక్కువ అవమానం ప్రతిసారి నిందిస్తూ అవమానిస్తూ ఉండలేక ఏం చేశాడు? వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మనం గమనిస్తే యెఫ్తా తన జీవితాన్ని పాడు చేసుకోవాలి. యెఫ్తా ఇప్పుడు తన సహోదరుల మీద ద్వేషం పెంచుకోవాలి, ఊరి జనాల మీద పగను పెంచుకోవాలి. వెళ్ళి తన నైపుణ్యాన్ని, తన స్కిల్స్ను బాగా ఇంప్రూవ్ చేసుకున్నాడు. అంత మాత్రం కాకుండా దేవుని సన్నిధిలో తన బాధ అంతా చెప్పుకోవడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు యెఫ్తా గురించి కానీ చదివితే చూడండి, 11 వచనం, 11:11లో కాబట్టి యెఫ్తా గిలాదు పెద్దలతో పోయినప్పుడు జనులు తమకు ప్రధానునిగాను అధిపతిగాను అతను నియమించుకున్నారు. అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతంతయు వినిపించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ రోజే కాదు, వెళ్ళగొట్టిన నాట నుంచి, తను వెలివేయబడిన నాట నుంచి, అవమానం పొందిన నాట నుంచి, ఊరు ఇల్లు వదిలిపెట్టిన నాట నుంచి తన సంగతి అంతా కూడా, తన బాధ అంతా కూడా, వేదనంతా కూడా దేవునికి చెప్పుకుంటూ ఉండేవాడు. ప్రభు, నేను ఏం చేశారయ్యా, నన్ను వదిలేశారు, నాకు ఎవరున్నారయ్యా, అనుకున్నాను కదా, నా కుటుంబం అనుకున్నాను కదా, నేను వారికి ఎక్కడ హాని చేయలేదు కదా, అలాంటి నన్నే వదిలేశారు, వెళ్ళగొట్టారు. ప్రభు, నీ కృప చూపించాయి అని ఎప్పటికప్పుడు తన సంగతి, తన స్థితి, మీరు నన్ను పోషించేవారని ఎప్పటికప్పుడు యెఫ్తా తన సంగతి అంతా కూడా దేవునికి చెప్పుకుంటూ ఉన్నాడు. చూడండి, మనం ఏం చదివేమంటే, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత కలగచేస్తారు. కారణం ఏంటి? న్యాయము చేయుట నాకు ఇష్టము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కుటుంబం అన్యాయం చేసింది, తండ్రి కూడా న్యాయం చేయలే, ఊరు వాళ్ళు కూడా సపోర్ట్ చేయాల, ఎవరు కూడా ఒక మాట అనలే, అందరూ వెలివేశారు, అందరూ కూడా నెట్టివేశారు. తను నిందించబడ్డప్పుడు, బాధించబడ్డప్పుడు ఎవరు కూడా సరే వాక్యం ఇలా చెప్తుంది కదా, ధర్మశాస్త్రం ఇలా చెప్తుంది కదా, మీరు అనడానికి ఎవరు కూడా అతనికి సపోర్ట్ రాలే. అవమానంతో, బాధతో కృంగిపోయి ఆ ఊరిని, ఆ ప్రజలు వదిలిపెట్టి ఎక్కడో వెళ్ళి బతుకుతున్నాడు. కానీ చూడండి, దేవుడు వీళ్ళకు ఒక శ్రమను తీసుకొస్తే ఆ శ్రమలో వాళ్ళకి గుర్తొచ్చింది ఎవరు అంటే యెఫ్తా అనేది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఇప్పుడు ఈ 4వ వచనం చదవండి. కొంతకాలమైన తర్వాత అమ్మోనీయులు ఇశ్రాయేలుకి యుద్ధము చేయగలిగిన వారు, వాళ్ళను నడిపించగలిగిన నాయకుడు వాళ్ళకి లేకపోతే ఇప్పుడు ఎవరు గుర్తొచ్చారు? ఇప్పుడు మనం ఏమంటామంటే, ఏదోలే అప్పుడు అన్నాం, అట్లా వదిలేసుకుంటామా, అట్లా ఇట్లా అంటాం కదా. అట్లానే వీళ్ళు వెళ్ళి అడిగారు. చూడండి, 6వ వచనం, అడిగితే గిలాదు పెద్దలు టోబు దేశం నుండి యెఫ్తాను రప్పించుటకు పోయి, నీవు వచ్చి మాకు అధిపతిగా ఉండుము, అప్పుడు మనం అమ్మోనీయులతో యుద్ధము చేయదు. మనము అమ్మోనీయులతో యుద్ధము చేద్దాం. మన అనే ఫీలింగ్ ఉంటే, అరే మనలో వాడే కదా, మనవాడే కదా, ఎందుకు అట్లా అంటారు, మీరంతా ఒక తండ్రికి పుట్టిన వాళ్ళే కదా, ఎందుకు మీకు ఈ గొడవలు, ఏం కాదు అని ఎవరు చెప్పలేదు. కానీ ఇప్పుడు యుద్ధము, సమస్య, బాధ వచ్చేటప్పుడు అది మన కష్టం కదా, మన బాధ కదా, మనకి ఇబ్బంది కదా అని అతనికి ఏం చేస్తాం, అని అప్పుడు కలుపుకుంటున్నాం. ఈ రోజుల్లో బంధుత్వాలు అన్నీ ఎప్పుడు కలుస్తాయి? బాధల్లో ఉన్నప్పుడే. అవసరానికి మాత్రమే బంధుత్వాలు. అవసరం తీరితే అవకాశం లేకపోతే నువ్వెవరో, నా సొంత అన్నదమ్ములైన అక్క చెల్లెలు ఎవరైనా అంతే. అవకాశం ఉంటే ఒక ముద్ద పెట్టరు, అవకాశం ఉంటే ఇంటికి రాని ఎవరు. వీళ్ళు ఉన్నప్పుడు ఒకవేళ వీళ్ళకు అవసరమైతే ఏం చేస్తారు? మనం ఎట్లయినా మనం ఒకటి కదా, ఒక రక్త సంబంధమే కదా అని అంటారు. చూడండి, అట్లా వెళ్ళి చేశారు. చూడండి, దేవుడు న్యాయము చేసేవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. న్యాయము చేయడానికి ఇష్టం. ఎవరికి? ఎవరైతే అవమానించబడ్డారో వారికి న్యాయం చేస్తారు, ఎవరైతే నిందించబడ్డారో వారికి దేవుడు న్యాయం చేస్తారు. ఈయన అవమానించబడ్డాడు, దేవుడు న్యాయం చేశాడు. అయితే
మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఇప్పుడు అల్లరి జనం మధ్య ఉండిన యెఫ్తా అల్లరివాడైపోయాడా? జీవితాన్ని పాడు చేసుకున్నాడా? జీవితం ఇష్టవిడిగా బ్రతికాడా? లేదు, ఇంకా పౌరుషంగా బ్రతికాడు, ఇంకా నీతిగా బ్రతికాడు. కాబట్టే వాళ్ళు తిరిగి ఆ దేశంలో, టోబు దేశంలో ఆయన బలాఢ్యుడిగా ఉన్నాడు అని ఆలోచన కలిగి పిలిపించుకోగలిగారు. అందుకని మనం చదువుతాం, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఘనత పొందుతాడు. ఈయన అవమానంలో కూడా భయభక్తులు కలిగిన వాడు, నిందించబడ్డప్పుడు కూడా భయభక్తులు కలిగి తన ప్రవర్తనను కాచుకున్నాడు. కాబట్టి దేవుడు అతన్ని ఘనపరిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం నిందించబడ్డప్పుడు, బాధించబడ్డప్పుడు, అవమానించబడ్డప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, మనం బాధపడడం కాదు, మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. అదేంటి, మనుషుల దృష్టి కాదు, దేవుని దృష్టికి మన ప్రవర్తనను మనం జాగ్రత్తగా చూసుకోగలిగితే దేవుడు ఒకరోజు ఎక్కడైతే మనం అవమానించబడ్డామో అదే చోట మనల్ని నిలబెడతాడో. ఎవరైతే మనల్ని వద్దన్నారో వాళ్ళే వచ్చి బతిమలాడుకుంటారు. ఇప్పుడు వాళ్ళు వచ్చి బతిమలాడుతున్నారా లేదా? అయ్యా నువ్వు వచ్చి మాతో యుద్ధం చేయి, నువ్వు మాకు అధిపతిగా ఉండు, మాకు నాయకుడిగా ఉండు. ఒకప్పుడు నువ్వెవడు, అసలు నువ్వు ఎవరికి పుట్టావు అని గంటి వేసిన వాళ్ళే ఇప్పుడే నువ్వు వచ్చి మాకు నాయకుడిగా ఉండు. చూడండి, దేవుడు అట్లా న్యాయం, అవమానించబడిన వారికి దేవుడు న్యాయం తీసి రెట్టింపు ఘనత. ఇప్పుడు రెట్టింపు ఘనత వచ్చిందా లేదా యెఫ్తాకు? జ్యేష్ఠుడికి ఏముండాలి? రెట్టింపు ఘనత రావాలి, జ్యేష్ఠుడికి రెట్టింపు భాగం ఇవ్వాలి. దేవుడు దాన్ని తీసుకొచ్చాడు, ఇచ్చేటట్టుగా చేశాడు. అర్థమవుతుంది నా పాయింట్? ఎప్పుడు అంటే మన ప్రవర్తన సరిగా ఉన్నప్పుడే, మన ప్రవర్తన సరిగా కాపాడుకున్నప్పుడే. అందుకని ఇప్పుడు ఈ రెట్టింపు ఘనత అనే దానికి మనం, ఇది ఇశ్రాయేలును ఉద్దేశించి రాయబడిన. ఇప్పుడు యాకోబు చిన్నవాడా పెద్దవాడా? కానీ యేసు దేవుడు ఏమంటాడంటే, చూడండి నిర్గమకాండం 4వ అధ్యాయం, నిర్గమకాండం 4వ అధ్యాయం 22వ వచనం అనుకుంటాను. 4:22. చూడండి, ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠ పుత్రుడు అంటున్నాడు. ఇప్పుడు జ్యేష్ఠపుత్రుడా యాకోబు? ఇప్పుడు ఇస్సాకుకు జ్యేష్ఠపుత్రుడా? కానీ జ్యేష్ఠుడు అంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడు? నా జ్యేష్ఠపుత్రుడు. అంటే ఏశావు అమ్ముకున్నాడు కదా, జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు కదా. ఇప్పుడు జ్యేష్ఠత్వ హక్కు అంటే యాకోబుకు వచ్చిందా లేదా? వచ్చింది. ఇప్పుడు ఎవరు జ్యేష్ఠుడు? ఆయనే. కాబట్టి ఇప్పుడు ఆ జ్యేష్ఠుడికి ఏముండాలి? రెట్టింపు ఘనత. అందుకని ఇప్పుడు ఇక్కడ ఈ కంటెక్స్ట్లో వీళ్ళు వెళ్ళిపోయారు, అప్పటికే ఇజ్రాయెల్ దేశం నుంచి పారిపోయారు, బానిసలుగా లేకుంటే ఏమన్నా దాసులుగా వేరే దేశంలో ఉన్నారు. వారిని పిలిపించి వారికి ఏం చేస్తారు? రెట్టింపు ఘనత కలగజేస్తారు. మీ దేశం, మీ భాగమునకు మీరేమవుతారంటే కర్తలు అవుతారు. మీకు ఏదైతే ఒకప్పుడు వదిలిపెట్టిపోయారో దానికి మీరు అధిపతులు అవుతారు. అదే కదా మనం చదువుకున్నాం, మనం చదివిన వచనంలో, రెట్టింపు భాగమునకు మీరేమవుతారు? కర్తలవుదురు, నిత్యానందము వరకలు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు. చూడండి, ఇప్పుడు యెఫ్తా కూడా రెట్టింపు ఘనత కలిగింది. రెట్టింపు భాగమునకు కర్త అంటే ముందువాడు, ప్రధాని లేకుంటే తండ్రి లాంటి వాడు. కాబట్టి అలాంటి వాడిగా మార్చాడు. ఇప్పుడు అవమానానికి ప్రతిగా దేవుడు అతనికి ఏమిచ్చాడు? ఘనతనిచ్చాడు. మనం ఈ వచనాల్లో కూడా చూడండి, 3వ వచనం చూడండి. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా భూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రములు వారికిచ్చుటకు ఆయన నమ్మును పంపి ఉన్నాడు అని చదువుతాం. ఇప్పుడు దుఃఖానికి ప్రతిగా పూదండను దేవుడు యెఫ్తాకి ఇచ్చాడు. కాబట్టి మీరు ఒకవేళ వాళ్ళు ఇట్లా అన్నారు, వీళ్ళు ఇట్లా అన్నారు, వాళ్ళు నన్ను ఇట్లా అవమానపరిచారు, నన్ను ఇంట్లోకి రానియలేదు, నా గురించి ఇలా అనుకుంటున్నారు, ఇవన్నీ నాన్సెన్స్. అవన్నీ అసలు మనుషులు అంతే ఉంటారు. సొంత రక్త సంబంధులు వదిలేశారండి, అంతే. ఇది ఆ రోజు జరిగింది, ఈరోజు జరుగుతుంది, పెద్ద అయితే మన ప్రవర్తన నీతిగా మనం కాపాడుకుంటే
మనల్ని ఏం చేస్తాడు? రెట్టింపు ఘనతకు కర్తలుగా చేస్తాడు. రెట్టింపు భాగాన్ని కర్తగా చేస్తాడు. రెట్టింపు ఘనతను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. రెట్టింపు ఘనత వస్తుంది, రెట్టింపు భాగము వస్తుంది. యెఫ్తా విషయంలో దేవుడు న్యాయము చేశాడు. తర్వాత రెండో విషయానికి మనం చూస్తే, ఇప్పుడు దావీదు విషయం చూద్దాం. దావీదు విషయం మనం అనుకుంటాం దావీదు మహారాజు అని. దావీదు మహారాజు. ఇప్పుడు ఆయన దావీదు మహారాజుగా మార్చబడినప్పుడు తన ఇంట్లో కూడా స్థానం లేదు దావీదు. అంటే వ్యాఖ్యానంలో చరిత్ర ఏం చెప్తుందంటే, దావీదు తల్లి ఈ యెష్షయికి ఆమె కూడా అంటే మన భాషలో అంటే ఉపపత్నిలాగానో ఏమో ఉంది. అంటే ఇప్పుడు ఇలాంటిదే, అంటే సొంత భార్యలాగా కాకుండా. అందుకని ఇంట్లో స్థానం లేదు, ఇంట్లో ఉండడానికి లేదు, ఇంట్లో లెక్కలేని వాడిగా దావీదు పెరిగాడు. ఆ దాసి కుమారుడు, ఆ దాసిరాలు కుమారులు అన్నట్లుగానే వాళ్ళకు ఒక ముద్ద పడేయాలి అన్నట్లుగానే పెరిగాడు. తండ్రి లేని వాడిగా పెరిగాడు, తండ్రి ప్రేమ లేనివాడిగా పెరిగాడు, తండ్రి యొక్క పాలన చూడని వ్యక్తిగా పెరిగాడు దావీదు విషయాన్ని. అందుకే కడసారి వాడు ఒకడున్నాడు, వాడు గొర్రెలు కాసుకుంటున్నాడు. కడసారి వాడు, ఆ మాటలో చాలా తేడా ఉంటుంది. అందుకని దావీదు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు 22వ అధ్యాయంలో అనుకుంటాను చూడండి, కీర్తనల గ్రంథం, నేను పురుగు వంటి వాడను. 22 6 నుంచి చదివితే చూడండి. చాలు. ఇప్పుడు దావీదు జీవితం అంతా ఈ 3 వచనాలు అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మాట, దావీదు పాపము చేశాడు, బెత్షెబతో పాపం చేశాడు కాబట్టి అందరు అసహించుకోలేరు కూడా. ఎందుకని? ఆయన రాజు. ఒక అధికారి తప్పిదం చేస్తే ఏదో తెలియకుండా గుసగుసలాడతారు, కానీ ఎవరు ధైర్యం వాళ్ళ గురించి చెడుగా చెప్పడానికి కూడా ధైర్యం చాలదు. ఒకవేళ నేను చెప్పానని తెలిస్తే నన్ను ఏదేమైనా చేస్తారు. కానీ దావీదు ఇంటర్నల్ ఫీలింగ్ మనం చూస్తే ఇది ముందుగానే రాసుకునే మాట. అంటే నేను నరుల చేత నిందించబడిన వాడను, ప్రజల చేత తృణీకరింపబడిన వాడను. ఎక్కడ తృణీకరించబడ్డాడు? ఎప్పుడు తృణీకరించబడ్డాడంటే దావీదు బాల్యమంతా కూడా తృణీకరించబడ్డాడు, నిందించబడ్డారు. మనకు తెలియదు కానీ నిందించబడిన వాడిగా, తృణీకరించబడిన ఒక పురుగును చూసినట్టుగా చూశాడు. అందుకే నేను పురుగును, నరుని కాను, నేను పురుగును, అనేకులు నన్ను అసహించుకున్నారు అంటే తన దీనస్థితి. కానీ దావీదు తల్లి దావీదును చాలా పరిశుద్ధంగా, నీతిగా, భయభక్తులు కలిగి పెంచింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలా పెంచిందంటే, అయ్యా మనుషులందరూ మనం వెలివేయచ్చు, కానీ దేవుడు అలాంటి వాడు కాదయ్యా, నువ్వు దేవుని నమ్ముకో. ఎందుకంటే ఇప్పుడు హన్న ఒక మాట అంటది, మీరు కానీ హన్న ఒక మాట అంటది చూడండి. అదే సమూయేలు మొదటి గ్రంథంలో 2వ అధ్యాయం  దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును, మహిమగల సింహాసమును స్వతంత్రింప చేయుటకును, వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే, లేమిగల వారిని పెంట కుప్పల మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హన్న అప్పటికే సమూయేలు వృద్ధుడు, దావీదు రాజు యవనుడిగా ఉన్నప్పటికీ ఆయన వృద్ధుడు అయిపోయాడు. అంటే ఈ కీర్తన ప్రజల్లోకి అర్థమైపోయిందిగా, తెలిసిపోయింటుందిగా. ఈమె హన్న చేసిన విజ్ఞాపన, ఆ కీర్తన, ఆ మాటలు అంటే దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ఉద్దేశం లేమి గల వారిని, ఏమీ లేని వారిని, ఇబ్బంది పడుతున్న వారిని, తర్వాత దరిద్రులను అంటే లోకంలో ఏమీ లేకుండా అందచేత నిందించబడి విడవబడిన వారిని
దేవుడు ఏం చేస్తారు, మనుషులైతే వదిలేస్తారు, మనుషులైతే అసహించుకుంటారు. కానీ దేవుడు ఏం చేస్తారంటే వారిని ఏమంటాడు, అధికారులతో కూర్చుండబెట్టుటకు మహిమగల సింహాసనమును స్వతంత్రింప చేడుకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే, లేమిగల వారిని పెంట కుప్పల మీద నుంచి లేవనెత్తువాడు ఆయనే అనే మాట దావీదు తల్లి జీవితంలో బాగా బలంగా నాటుకుపోయి, అయ్యా దేవుడు మనల్ని లేవనెత్తుతాడయ్యా, నువ్వు దేవుని నమ్ముకో, మనుషుల మీద కాదు. మీ నాన్న చేరదీయలేదని మీ అన్నలు అసలు వాళ్ళకు అన్నలకు అది ఇవ్వడానికి వెళ్తే ఎంత నీచంగా మాట్లాడతాడు, ఎంత అసహించుకుంటారు వాళ్ళను చూస్తే. అసలు నీకు అసలు ఎందుకు వచ్చావు, బుద్ధి లేదా, నువ్వు పనిగొట్టి ఇలా తిరిగేవాడివిలే అన్నట్టుగా మాట్లాడతారు. చూడండి, అంత తృణీకరించబడినటువంటి మనుషుల చేత అసహించుకున్నటువంటి దావీదు జీవితంలో మనం చూస్తే తన బాల్యమంతా కూడా తండ్రి లేనివాడిగా, ఉండి కూడా లేనివాడిగా బ్రతికాడు. అయితే అలాంటి వాడిని చూడండి, ఒక మాట చదువుదాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయం. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమర్థమైంది దీంట్లో? అబ్రహాము కుమారుడు ఎవరు? దావీదా. దావీదు కుమారుడు ఎవరు? యేసు ప్రభువా. చూడండి, అంటే తండ్రి లేని విధిలో అలాంటి వ్యక్తిని తనకు తండ్రిగా దేవుడు చేసుకున్నాడు. ఇప్పుడు దావీదు దేవునికే తండ్రి అయిపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమైంది నా బాధ, నా మాట. తన బాల్యమంతా కూడా అరణ్యంలో బతికి తండ్రి లేనివాడిగా బతికిన వాణ్ణి దేవుడు యేసుక్రీస్తు తండ్రిగా చేసుకున్నాడు. చూడండి, న్యాయం తీర్చాడా లేదా? అతన్నే తనకు తండ్రిగా ఎన్నుకున్నాడు. అందుకనే దావీదు కుమారుడగు యేసుక్రీస్తు అన్నాడు. అందుకనే ఆ రోజుల్లో బర్తిలోమై కానీ లేకుంటే వాళ్ళందరూ దావీదు కుమారుడా కరుణించు అని అడిగారు. కారణం ఏంటి? ఆ సింహాసనాన్ని ఎక్కినవాడు కాబట్టి మనం చూడ న్యాయం ఎలా తీర్చాడు అంటే, తండ్రి లేని వాడి నుంచి అతనిని దేవుడు తండ్రిగా అంగీకరించాడు. ఎంత ప్రేమ కలిగిన దేవుడు చూడండి. అందుకని మట్టి కుప్పల మీద నుంచి దేవుడు వారు పైకెత్తడమే కాకుండా, హెచ్చించడమే కాకుండా, గొర్రెల దొడ్డిలోంచి సింహాసనానికి హెచ్చించడమే కాకుండా ఆ దావీదుని దేవుడు తండ్రిగా స్వీకరించాడు. చూడండి ఎలాంటి న్యాయం తెచ్చాడు. తన బాల్యమంతా కూడా తండ్రి ఉండి కూడా లేని వాడికి బ్రతికిన వాడిని యేసు ప్రభు తండ్రి అయిన దేవుడు తనకు తండ్రిగా అంగీకరించాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, అట్లా న్యాయం తెచ్చే దేవుడు. తర్వాత మీరు లేయా గురించి తెలుసు. లేయా ఎవరు? ఇంతకు యాకోబు భార్య. ఎవరు కుమార్తెలు? లాబాను కుమార్తెలు. వాస్తవానికి ఇప్పుడు యాకోబు ఎవరిని ప్రేమించాడు? రాహేలును ప్రేమించాడు. లేయా అంటే ఇష్టమా? లేదు, కానీ పెళ్లి చేసుకున్నాడు. అయితే మొదట లేయాకి సంతానం కలిగింది. ఆ లేయా సంతానంలోనే యూదా పుట్టాడు. యూదా వంశంలో నుండే యేసు ప్రభు వచ్చాడు. చూడండి, అంటే ఎవరినైతే తృణీకరించబడిన వారిని దేవుడు ఎన్నుకుంటున్నాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమవుతుందా? లేయా తృణీకరింపబడింది యాకోబు చేత, కానీ ఆమెనే దేవుడు ఎన్నుకున్నాడు. ఇంకా చూడండి, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి, అంటే మన బైబిల్ గ్రంథంలో రాయబడిన స్త్రీలలో ఫస్ట్ తామారు ఉంటుంది. తామారు. దాని తర్వాత బోజస్ చేసుకున్నది ఎవరిని? రూతు ఉంటుంది. ఇప్పుడు వీళ్ళందరూ కూడా అన్యజనులు, అన్యులు అంటే అన్య వంశం నుంచి వచ్చిన వారే. కానీ వాళ్ళ జీవితంలో నష్టం కలిగింది, బాధ కలిగింది, అవమానం కలిగింది. ఇప్పుడు యూదా తామారు విషయంలో ఏం చేస్తాడంటే, యూదా వాస్తవానికి ఈ తామారు పెద్ద కుమారుడు భార్య అయితే అతను చనిపోయాడు. రెండో కుమారునికి ఇచ్చాడు. అతను చాలా ఇంకొక రకంగా ప్లాన్ చేస్తే దేవుడు అతను చంపేశాడు. తర్వాత చిన్నవాడున్నాడు నయస్సోనో ఏదో పేరు ఉంటుంది. వాడు పెరిగి పెద్దవాడైలోపు ఈమెను పుట్టింటికి పంపించేశాడు యూదా.
కానీ ఇంకా మళ్ళీ ఇంటికి తీసుకురాలేదు. అయితే ఏం చేస్తుందంటే, అంటే ఏంటి అంటే ఏంటి మామ కుటుంబం అత్తగారి ఇంటి దగ్గర నుంచి తృణీకరించబడి వెళ్ళగొట్టబడి ఇంకా ఇంటికి తీసుకురాలి, తిరిగి పిలిపించలే. అయితే ఈమె తెలివిగా ఏం చేసిందంటే ఆ మామనే పాపంలోకి దింపి, తర్వాత ఆమె గర్భవతి అయింది, కుమారుడికి పుట్టాడు. చూడండి, అంటే ఆమె గర్భంలో నుండే ఇప్పుడు యూదా గర్భం నుంచే కదా యేసుప్రభు వచ్చాడు, యూదా గర్భంలో నుంచే కదా వచ్చాడు. సో యూదా ఎవరి సంతానం అంటే యూదా ఎవరి భార్య అంటే యూదా భార్య ఎవరు అంటే తామారు ఎవరంటే కోడలే కావచ్చు. కానీ ఆమె కండిషన్ మనం చూస్తే తామారు తృణీకరించబడింది, ఇంట్లో నుంచి వెళ్ళగొట్టబడింది, పుట్టింటికి పంపించబడి కనీసం ఎట్లా ఉంది ఏంటని ఎవరు వచ్చి చూసిన పాపాన పోలేదు. ఎవరు కూడా వచ్చి ఏంటమ్మా వెళ్ళిపోయావు కదా ఇంకెప్పుడు వస్తా అడిగిన పాపను అట్లా తృణీకరించబడినటువంటి తామారుని దేవుడు తనకు తల్లిగా లేకుంటే తన వంశంలో ఒక పాత్రగా ఎంచుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, అంటే ఎవరినైతే తృణీకరించబడ్డారో వారిని దేవుడు తన వంశంలో పాత్ర. ఇప్పుడు చూద్దాం, బెత్షెబా ఉంది, మనకు తెలుసు కదా. బెత్షెబా దావీదుతో పాపం చేసింది, కుమారుడు పుట్టాడు, చనిపోయాడు. కానీ తర్వాత రాజ్య అంతఃపురంలోకి వచ్చిన తర్వాత ఈమె నీతిగానే బతికింది. తర్వాత ఎలాంటి కుట్రలు కుతంత్రాలు చేయాల. ఇంకా రాజే నా భర్త కాబట్టి వాళ్ళ అధికారం చలాయించలే, భయంతోనే బతికింది. చూడండి, ఆమెకు పుట్టిన కుమారుడిని సొలొమోనును దేవుడు దావీదు కుమారుడిగా గుర్తించాడు. ఇప్పుడు దావీదు ప్రేమించిన మీకాలు కావచ్చు, అబీగయలు కావచ్చు, వీళ్ళు ఎంతోమంది ఉన్నారు. దావీదు భార్యలు 9 ఉన్నారు. ఈ 9 ద్వారా వచ్చిన కుమారులను దేవుడు అంగీకరించకుండా, అంటే నిందించబడి అవమానించబడి రాజ్య అంతఃపురంలోకి తేయబడిన బెత్షెబా కడుపులో నుంచి వచ్చినటువంటి సొలొమోనును దేవుడు అంగీకరించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను అంటాను, దేవుడికి న్యాయం చేయడం ఇష్టము, దేవునికి న్యాయం చేయడం ఇష్టం. ఇప్పుడు మనం చెప్పుకున్న వీళ్ళందరి జీవితాల్లో చాలామంది అన్యాయం అయిపోయారు, మనుషుల చేత తృణీకరించబడ్డారు, విధి వక్రీకరించింది వారి జీవితాల్లో. విధి వంచితలు అంటారు కదా, విధి అంటే మన రాత ఇట్లా అంటాం కదా. అలాంటి జీవితాల్లో అలా ఎవరైతే తృణీకరించబడ్డారో, ఎవరైతే నిందించబడ్డారో, ఎవరైతే అవమానించబడ్డారో అలాంటి వారికి ఇప్పుడు రెట్టింప ఘనత కలిగింది. ఇప్పుడు తామారు కావచ్చు, బెత్షెబా కావచ్చు, వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తు వంశాలలో పేర్లు వచ్చాయి. కారణం ఏంటి అంటే వాళ్ళు పాపం చేశారు, కానీ దేవుడు తెలుసుకున్న తర్వాత నీతిగా బ్రతికారు. అది ఆ పాయింట్ మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బెత్షెబా పాపం చేసింది, తర్వాత అంతఃపురంలోకి వచ్చిన తర్వాత చాలా భయపడుతూ నీతిగా బతికింది. కాబట్టి దేవుడు ఆమెను అంగీకరించాడు. నేనంటాను, ఒకవేళ మన జీవితాల్లో తెలుసో తెలియక కొన్ని క్రియలు, కొన్ని పనులు, కొన్ని కార్యాలు, కొన్ని సంఘటనలు జరిగాయేమో, కానీ ఇక మీదట మనము జాగ్రత్త పడి మన ప్రవర్తన జాగ్రత్తగా ఉంచుకొని దేవుని ఎదుటిగా నీతిగా మనం బతకగలిగితే ఎక్కడైతే అవమానించబడ్డామో అక్కడే రెట్టింపు ఘనతని దేవుడు ఇస్తాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే దేవుడు అట్లా న్యాయము చేస్తాడు. దేవుడు న్యాయం చేస్తాడు. న్యాయము చేయుట ఆయనకిష్టము. యెఫ్తాకు న్యాయం చేశాడు, తామారుకు న్యాయం చేశాడు, బెత్షెబాకు న్యాయం చేశాడు, లేయాకు న్యాయం చేశాడు. వీళ్ళందరూ కూడా మనుషుల చేత తృణీకరించబడి అన్యాయం చేయబడిన వారే. కానీ దేవుడైతే వారికి ఒకవేళ మనుషులందరికీ వాళ్ళు చేసిన తప్పు కదా, వాళ్ళు ఇలా ఉండకూడదా కదా, ఇలా ఉండకూడదు అందరు అంటూనే ఉన్నారు. కానీ వాళ్ళ జీవితంలో ఆ సంఘటన జరిగిన తర్వాత వాళ్ళ పరిశుద్ధతను కాపాడుకున్నారు కాబట్టి, నీతిగా బ్రతికారు కాబట్టి దేవుడు వారిని ఏం చేశాడు, రెట్టింపు ఘనతకు పాత్ర చేశాడు. ఇప్పుడు రాహాబు గురించి మనం చూస్తే, రాహాబు ఆమె వేషనే కదా, కానీ దేవుని నమ్మి ఇశ్రాయేలుతో అక్కడ ఒక వ్యక్తి చేసుకుంటాడు, అతని పేరు ఏదో గుర్తు నాకు లేదు. తర్వాత ఇప్పుడు ఈ రాహాబు ఎందే బోయజు ఎందు, తర్వాత ఓబేదు ఎందు ఎస్ఐ ఎందు దావీదు, ఇట్లా 4 తర. అంటే దావీదుకు నానమ్మల నానమ్మ ఎవరు, రూతు, ఎవరు, రాహాబు. చూడండి,
మనం అర్థం చేసుకోగలిగితే, ఇప్పుడు రూత్ ఏమవుతుందంటే వాళ్ళ మొత్త నానమ్మ అవుతుంది. వాళ్ళ ఇంకా ఆ పై తరంలో, ఆ రెండో తరంలో ఎవరున్నంటే రాహాబ్ అనే వేషం. చూడండి, అంటే వీళ్ళందరూ కూడా ఒకప్పుడు ప్రవర్తన బాగాలేకపోయినా, మీరు అర్థం చేయండి, ఒక్కప్పుడు ప్రవర్తన బాగాలేక దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత, దేవుని కృపను అర్థం చేసుకున్న తర్వాత ప్రవర్తనను కాచుకున్నారు, దాచుకున్నారు, పరిశుద్ధపరచుకున్న నీతిగా బ్రతికారు. ఇంకెప్పుడు ప్రవర్తనలో ఇంకా మళ్ళీ అదే పాపంలో పడిపోలే, అదే విధంగా బతకలే. కాబట్టి అలా ఎవడైతే నీతిని అనుసరిస్తాడో, ఎవరైతే కృపను అనుసరిస్తాడో, బైబిల్ ఇందాక మనం ఏం చదువుకున్నాం, వారికి ఘనత కలుగుతుంది, వారికి ఘనత కలుగుతుంది. యెహోవా యందు భయభక్తులు కలవాడు ఎవడో వాడికి ఏం కలుగుతుంది? ఘనత కలుగుతుంది, రెట్టింపు ఘనత కలుగుతుంది. కాబట్టి ఈరోజు మనం ఘనపరచబడాలి అంటే మన ప్రవర్తన మార్చుకోవాలి. మన ప్రవర్తనలో మళ్ళీ చేసిన పాపంలో పడకుండా, చేసిన తప్పు చేయకుండా, మళ్ళీ అటు ఇటు చూడకుండా ఇక మీదట మనము నీతిగా బ్రతకగలిగితే, ఒకవేళ ఈరోజు అవమానించబడ్డామేమో, ఈరోజు నిందించబడ్డామేమో, ఈరోజు తృణీకరించబడ్డామేమో, రానున్న దినాల్లో మనల్ని దేవుడు ఏం చేస్తాడు? రెట్టింపు భాగానికి కర్తలుగా చేస్తాడు. మన నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతను దేవుడు కలగజేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన న్యాయం తీర్చే దేవుడు, ఆయన న్యాయం చేసే దేవుడు. మనుషులు అన్యాయము చేసిన, మనుషులు తృణీకరించిన, మనుషులు అవమానించిన ఆయనైతే న్యాయం చేస్తాడు. ఎప్పుడు అంటే మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకున్నప్పుడే. కాబట్టి వాళ్ళు అన్నారు కాబట్టి, నిందిస్తున్నారు కాబట్టి నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. ఓకే, నీ తప్పే, తెలుసో తెలియక చేసావు, కానీ ఇక మీదట చేయకుండా జాగ్రత్త పడి ఇక మీదట ప్రవర్తన కాచుకోగలిగితే ఒకనాడు మనల్ని ఘనతకు పాత్రలుగా చేస్తాడు. బెత్షెబ పాపం చేసింది, కానీ ఆమె గనురాలుగా మార్చబడింది. చూడండి, రాహాబు పాప వేషే, కానీ గనురాలుగా మార్చబడింది. తామారు తప్పిదమే చేసింది, కానీ గనురాలుగా మార్చబడింది. వీళ్ళందరూ కూడా పరిస్థితుల ప్రభావమో, మనుషుల తృణీకారమో వాళ్ళ జీవితాలు ఉంది, కానీ దేవుడైతే వారిని ఉపేక్షించలేదు, దేవుడైతే వారిని వదిలిపెట్టలేదు. కారణం ఏంటంటే ఆయనకు న్యాయము చేయటం ఇష్టం, ఆయనకు న్యాయం చేయటం ఇష్టం. కాబట్టి నన్ను వాళ్ళు నిందించారు, వారు అవమానించారు, వాళ్ళు తృణీకరించారు, నన్ను అసహించుకుంటున్నారు, వాళ్ళ ఇంట్లోకి రానివ్వట్లేదు, అవమానిస్తున్నారు. ఇవన్నీ మనం పడుతున్నప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే, రెట్టింపు ఘనత ఇచ్చే దేవుడున్నాడు అని ఆయన మీద ఆధారపడి మన ప్రవర్తన జాగ్రత్తగా కాచుకొని యెహోవా యందు భయభక్తులు కలిగి బ్రతకగలిగితే చాలు. రానున్న రోజుల్లో వాళ్ళే నీ దగ్గరికి వస్తారు, వాళ్ళే నీ దగ్గరకు వచ్చి బతిమలాడతారు, వాళ్ళే నీ దగ్గరకు వచ్చి సాగిలపడతారు. అన్నలు వచ్చి సాగిల పడలేదా యేసేపు దగ్గరికి వచ్చి? చెప్పండి, ఏం చేశారు? అవమానించి, నిందించి, కొట్టి చంపాలనుకొని గుంటలు పడేశారు. కానీ ఒకరోజు ఏం చేశారు? వాళ్ళే వచ్చి సాగిలపడ్డారు. చేస్తాడు దేవుడు, న్యాయము చేసే దేవుడు. కాకపోతే మనము నీతిగా బ్రతకగలిగితే, ఆ పాయింట్ అర్థం చేసుకో, మనము నీతిగా బ్రతకగలిగితే ఆయన మనకు న్యాయము చేస్తాడు. మనం నీతిగా బ్రతకకుండా మన ప్రవర్తన అదే విధంగా ఉంచుకొని దేవా నాకు న్యాయం చేయమంటే దేవుడు చేయదు. కాబట్టి అవమానముకు ప్రతిగా రెట్టింపు ఘనత మనకు రావాలన్నా, నిందకు ప్రతిగా మనకు ఆనందము పూదండ మన జీవితంలోకి రావాలన్నా మనం ఏం చేయాలంటే ఇక మీదట మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుని యందు భయభక్తులు కలిగి నీతిని కృపను అనుసరించి బ్రతికితే చాలు, దేవుడు రెట్టింపు ఘనతను మనకు అనుగ్రహిస్తాడు. తలలో ఉంచు, తలలో ఉంచిన మనం, దేవుడు న్యాయము చేసేవాడు. కాబట్టి ఈరోజు మనుషులు నీకు అన్యాయం చేసి ఉండొచ్చేమో, మనుషులు నిన్ను నిందించి ఉండవచ్చు, మనుషులు నిన్ను దూషించి ఉండవచ్చు, మనుషులు నిన్ను తృణీకరించి ఉండవచ్చు. కానీ ఇక మీదట నీవు నీ ప్రవర్తనను కాల్చుకొని నీతిని అనుసరించగలిగితే, సత్యాన్ని బట్టి నువ్వు బ్రతకగలిగితే దేవుడు నీకు రెట్టింపు ఘనతనిస్తాడు. ఇదే వాగ్దానం, ఇది దేవుడు జరిగించే న్యాయం. తెలుసో తెలియకో పరిస్థితిని బట్టి కొన్ని తప్పిదాలు చేసి ఉండవచ్చు, కొన్ని పాపాలు చేసి ఉండవచ్చు,
వాటిని అర్థం చేసుకుని వదిలిపెట్టి విడిచిపెట్టి తిరిగి ఆ పాపంలో పడకుండా మన ప్రవర్తన జాగ్రత్తగా మనం చూసుకోగలిగితే, దేవుని యందు భయభక్తులు కలిగి నీతిని అనుసరించగలిగితే, యెఫ్తా అలా అనుసరించి రెట్టింపు ఘనత పొందాడు. బెత్షెబా నీతిగా అంతఃపురంలో బ్రతికి రెట్టింపు ఘనత పొందుకోగలిగింది. రూతు కావచ్చు, తామారు కావచ్చు, లేయ కావచ్చు, అలా మనుషుల చేత తృణీకరింపబడిన వారందరికీ దేవుడు న్యాయము చేశాడు. వారు దేవుని ఎరిగి భయభక్తులు కలిగి ఉన్నారు. కాబట్టి ఈరోజు ప్రభా నాకు న్యాయం చేయవయ్యా, వాళ్ళు ఇలా చేశారు, వాళ్ళు నాకు అన్యాయం చేశారు, వీళ్ళు అన్యాయం చేశారు, వాళ్ళు నమ్మి మోసపోయాను, వీళ్ళు నమ్మి మోసపోయాను అనుకుంటున్నావేమో. ఎస్, దేవుడు నీకు న్యాయం చేస్తాడు. నువ్వు నీతిగా బ్రతకగలిగితే ఈ పాయింట్ నువ్వు అర్థం చేసుకోవాలి. నువ్వు నీతిగా బ్రతకగలిగితే నీకు న్యాయం చేసే దేవుడు. నువ్వు అదే పాపంలో ఉండి వాళ్ళలాగా నువ్వు ప్రవర్తిస్తూ ఉంటే నీ జీవితంలో న్యాయం కలగదు. కాబట్టి ప్రభువా, ఇక మీదట నీతిని అనుసరించి రెట్టింపు ఘనత నేను పొందుకుంటాను ప్రభువా అని మన మనస్సును, మన హృదయాన్ని ధైర్యపరచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, సర్వాధికారి, జీవం కలిగిన దేవా, యెహోవా నాకు న్యాయము చేయట ఇష్టం అని మీరు చెప్పారు. అవును ప్రభువా, మీరు న్యాయము చేసే దేవుడు. ఎవరికి అన్యాయము చేయరు నాయన. న్యాయము చేయడం నీకు ఇష్టము ప్రభువా. కానీ మీరు ఇష్టపడే న్యాయం మా జీవితంలో జరగాలి అంటే మేము నీతిని అనుసరించాలని సత్యం మాకు అర్థం అవ్వాలి. మేము యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించి అసహించుకొని నీతి ప్రవర్తన కలిగి ఉండాలి అనే ఆలోచన ప్రతి ఒక్కరికి కలగచేయండి. యెఫ్తాకు జీవితంలో న్యాయం తీర్చారు, న్యాయం చేశారు, రెట్టింపు ఘనతనిచ్చారు. లేయా జీవితంలో తన చెల్లెల ద్వారా తృణీకరించబడింది, చేసుకున్న భర్త ద్వారా తృణీకరించబడింది. జబ్బు కండ్ల కలది అన్నట్లుగా అందరూ ఒకలాగా చూశారు, కానీ ఆమెనే మీరు ఎన్నుకున్నారు. ఆమె ద్వారా, ఆమె కుమారుని ద్వారా మీరు ఒక వంశాన్ని ఏర్పరిచారు, యూదా వంశం. యూదా గోత్రపు సింహముగా మీరు వచ్చారు నాయన, ఆమెను గణపరిచారు. నిజమే, ఎంత ప్రేమ కలిగిన దేవుడు. బెత్షెబా విషయంలో అందరూ ఆమెను ఆడిపోసుకున్నారు, రాజును వల్ల వేసుకుంది అని. కానీ తన ప్రవర్తన మార్చుకున్న తర్వాత ఆమె గర్భంలో వచ్చిన సొలొమోనునే మీరు ఏర్పరచుకున్నారు, ఎన్నుకున్నారు. ఎంత ప్రేమ కలిగిన దేవుడు అయ్యా, నీ కృప ఎంత ఉన్నతమైనది. దావీదే తండ్రి లేని వాడిగా బ్రతికితే అతన్ని నువ్వు తండ్రిగా చేసుకున్నావయ్యా. ఎంత ప్రేమ కలిగిన దేవుడు అయ్యా. న్యాయము ప్రతి ఒక్కరి జీవితంలో న్యాయం చేసే దేవుడు. మాకు ఇది అన్యాయం జరిగిందని అనుకోవడానికి లేదు నాయన. మేము నీతిగా నిలబడితే మా జీవితాలకు న్యాయం మీరు చేస్తారు. కాబట్టి మా జీవితాలకు న్యాయం జరగాలి అంటే, రెట్టింపు ఘనత రావాలంటే వాక్యానుసారంగా తెలిసిన సత్యం ఒకటే, మేము నీతిని అనుసరించాలి, నీ యందు భయభక్తులు కలిగి ఉండాలి అనే సత్యాన్ని ఎరిగి ఇక మీదట మేము నీతిగా నడిస్తే, ఇక మీదట మేము నీ యందు భయభక్తి కలిగి జీవిస్తే ఖచ్చితంగా మా అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనత మీరు ఇస్తారు. నిందకు ప్రతిగా పూదండను మీరు ఇస్తారు. భారబద్ధమైన ఆత్మకు ప్రతిగా ఉల్లాస వస్త్రంని మీరు మాకు అనుగ్రహిస్తారు. అలాంటి ఉన్నతమైన భాగ్యం రానున్న రోజుల్లో మేము పొందుకొనున్నట్లుగా ప్రతి ఒక్కరిని నీతిని అనుసరించి నడిచే వారికి మీరు మార్చండి. ప్రతి ఒక్కరు నీ యందు భయభక్తులు కలిగి యేసేపు ఎలా బ్రతికాడో అలా బ్రతుకున్నట్లుగా మీరు దీవించండి, కనికరించండి, దయ చూపించండి. వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తిని రెట్టింపు కలగ చేసే దేవుడున్నాడు, అలా కలగ చేయడం ఆయనకు న్యాయం చేస్తాడు అనే ఆలోచనతో నాకు న్యాయం కావాలంటే నేను నీతిని అనుసరించాలనే ఒక తీర్మానంతో నీ బిడ్డలు బ్రతుకున్నట్లుగా నీ కృప చూపించమని, బలపరిచి ఆశీర్వదించమని, వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని దీవించమని. ఎగ్జామ్స్ జరుగుతుండగా నాయన నీ దయ చూపించండి. ఇంటర్ ఎగ్జామ్స్, ఫార్మసీ ఎగ్జామ్స్ జరుగుతుండగా నీ కృప చూపించండి.
మంచి సంసిద్ధతను కలుగచేయండి, మంచి జ్ఞానం ఇవ్వండి, జ్ఞాపక శక్తిని ఇవ్వండి, ఆరోగ్యాలకు ముద్ర వేయండి నాయన. నీకు స్తోత్రం. సంఘంలో ఎవరైతే బలహీనులు ఉన్నారో వాళ్ళందరినీ మీరు ముట్టి స్వస్థపరచండి. మీరు న్యాయము చేసే దేవుడు, న్యాయము చేయటం మీకు ఇష్టం. అలా ద్వారా ఆ విధంగా మేము నీ ద్వారా న్యాయము జరిగించుకొని సంతోషపడినట్లుగా మమ్మల్ని దీవించమని యేసయ్య అతి శ్రేష్టమైన దివ్యమైన నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకును మన సంఘములో ఉన్న ప్రతి కుటుంబానికి, కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తికి, వృద్ధులను మొదలుకొని చంటి బిడ్డల వరకు ఆయన తోడై ఉండి కాపాడి బలపరిచి ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమెన్.